భారత్లోని అన్ని ఛానల్స్ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బడిబాట కార్యక్రమంలో పుస్తకాలు మరియు యూనిఫామ్ల పంపిణీ. అహ్మదాబాద్ విమాన ప్రమాదం అప్డేట్. మెడికల్ కాలేజ్ హాస్టల్పై కూలిన విమానం. మృత్యుంజయుడు రమేష్కు ప్రధాని మోదీ పరామర్శ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్లోని ఆసుపత్రిని సందర్శించారు. టేకుమట్ల పిఎంశ్రీ ప్రాథమికోన్నత పాఠశాలలో అక్షరాభ్యాసం చేపించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్. ఎలిగేడు మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ నెల 19న హైదరాబాద్లో విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో జరుగు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి సన్మాన సభను విజయవంతం చేయాలి జాతీయ ప్రధాన కార్యదర్శి విలేకరుల సమావేశంలో తెలిపారు. నా పేరు గడ్డం కాసిం, వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి. మరి ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాదులో రవీంద్ర భారతిలో మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఈ నెల 19వ తారీఖున అభినందన సభ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి వికలాంగులు అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని 19వ తారీఖు జరిగే అభినందన సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం. అదే సమయంలో 2007 నుంచి వికలాంగుల హక్కుల పోరాట సమితిని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు స్థాపించి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వికలాంగులకు ఒక గుర్తింపు తెచ్చిన ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అదే సమయంలో మరి ఈ రాష్ట్రంలో వికలాంగులు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. మరి ఈ యొక్క వికలాంగుల ఉద్యమాన్ని అంచెలంచెలుగా ఉద్యమాన్ని బలోపేతం చేసి 50 రూపాయలున్న పెన్షన్ని 4016కు నడిపించినటువంటి ఘనత మందకృష్ణ మాదిగ గారికి ఎంఆర్పిఎస్కే దక్కుతుందని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మరి వికలాంగులకు మరి అనేక విధాలుగా మరి పెన్షన్ మీద బతికే వికలాంగులు ఉన్నాం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కానించి కూడా 6000 రూపాయల పెన్షన్ ఇస్తానని 6 గ్యారంటీల్లో భాగమైన ఆసరా పెన్షన్ని మరి ఇంతవరకు కూడా మంజూరు చేయకపోవటం, వికలాంగులని విస్మరించిన ఈ ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి వికలాంగులకు ఆసరా పెన్షన్స్ 6000 పెన్షన్తో పాటుగా సంక్షేమ పథకాల్లో కానీ ఇందిరమ్మ ఇళ్లలో కానీ 5% వాటాని కల్పించాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనా మరి ఈ లోపల 6000 రూపాయల పెన్షన్ ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని, లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన వికలాంగులు మరో పోరాటానికి కూడా సిద్ధంగా తప్పదని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసుకుంటూ, ఏది ఏమైనా కూడా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరొక పోరాటానికి కూడా వికలాంగులు సన్నద్ధమవుతున్నారు. ఇక నుంచి అయినా కూడా వికలాంగుల హక్కుల పోరాట సమితి ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్కు 19వ తారీఖున మరి వేలాదిగా తరలివచ్చి అభినందన సభను మరి అన్నగారికి
మరి గౌరవమైన అత్యున్నత పురస్కారం రాష్ట్రపతి చేతుల మీదుగా రావటం వికలాంగులకు ఒక గర్వకారణం. ఆ యొక్క కార్యక్రమంలో వికలాంగులందరూ కూడా భాగస్వాములు కావాలని, ఆ పుణ్య దంపతులకు మరి సన్మానం చేయాలని కూడా విహెచ్పిఎస్ నిర్ణయించింది. కాబట్టి వికలాంగులందరూ కూడా మరి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా పిలుపునిస్తున్నారు. అహ్మదాబాద్లో నిన్న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించిన ప్రధాని మోదీ విమాన ప్రమాదంలో గాయపడి అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. విమానంలో మొత్తం 242 మంది ఉండగా భారత సంతతికి చెందిన విశ్వాస్ కుమార్ రమేష్ ఒక్కరే క్షేమంగా బయటపడ్డారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ను ప్రధాని మోదీ పరామర్శించి ప్రమాద తీరును అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలంగాణ బీసీ ప్రజాసంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు నాయన్ భరత్ అన్నారు. గురువారం ఓసిటీ కార్యాలయంలో తెలంగాణ బీసీ ప్రజాసంఘ సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయన్ భరత్ మాట్లాడుతూ బీసీలను కేవలం ఎన్నికల్లో పావులాగానే వాడుకుంటున్నాయని, అనేక చోట్ల బీసీలకు అవమానం జరిగిన ప్రభుత్వం గాని రాజకీయ నాయకులు గాని పట్టించుకున్న పాపాన పోలేదని, ఇప్పటికైనా బీసీలకు 2 మంత్రి పదవులు కేటాయిస్తేనే కొంత కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల బీసీలకు నమ్మకం పెరుగుతుందని, రానున్న రోజులలో బీసీలంతా సంఘటితమై తమ హక్కుల కోసం పోరాడాలని నాయన్ భరత్ అన్నారు. ఇంకా వెంకటరామ థియేటర్ వైపు రండి. హనుమాన్ టెంపుల్ పక్కపడి ఓసిటీ మెయిన్ రోడ్ ఉన్నదా, దాని నుంచి వెనుకకు రండి. ఇటు వెంకటరామ థియేటర్ వైపు రండి. కాడికి బీసీలను అనగదొక్కుంటూ రాజకీయంగా, ఉద్యోగ రంగంగా అన్ని రకాలుగా బీసీలను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఉన్నది అంటే ముమ్మాటికి అది కాంగ్రెస్ ప్రభుత్వమే. శాఖ లేకపోవడం బాధాకరం. అంటే కొన్ని బాగా దిగువగా ఉన్నటువంటి శాఖలో బీసీలకు ఇచ్చి ప్రధానమైనటువంటి అగ్రవర్ణాల చేతులు పెట్టుకోవడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వానికి ఇవాళ తెలంగాణ బీసీ ప్రజా సంఘం తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళ సూచన తెలియజేస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి
వాగ్దానం ఏతున్నదో నెరవేర్చిన తర్వాత ఎన్నికలకు మీరు సిద్ధం కావాలి. 42% బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే మీరు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఈ మీడియా పూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం. బీసీలను మరోసారి మోసం చేయాలని చూస్తే మరి అనేక సంఘాలు ఏకమై సిద్ధంగా ఉన్నాయి, మీకు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఈ వరంగల్ జిల్లాలో దాదాపు కొన్ని వేలాది మంది బీసీ కార్యకర్తలు పనిచేయడం జరిగింది. క్రియాశీలకంగా మీ పార్టీ, మీ కాంగ్రెస్ కండ వేసుకోకుండా బీసీలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం జరిగింది. ఒక ఎమ్మెల్యే నటుడు, ఒక బీసీ నాయకుడు, మరి పార్టీ కోసం పనిచేసిన నాయకుడు ఒక ఎమ్మెల్యే దగ్గర పోయి డబుల్ బెడ్రూమ్ కోసం పోతే ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన మాట్లాడినటువంటి తీరు నిజంగా బాధాకరం. అంటే పొద్దుగాల ఉదయం 9 గంటల పోయినటువంటి నాయకుడిని సాయంత్రం 5 గంటల దాకా అక్కడ ఉంచుకొని కనీసానికి ఆయనతో మాట్లాడకుండా అవమానించినటువంటి సంఘటనలు ఎదురుతూ ఉన్నాయి. ఇవాళ బడుగు బలహీన వర్గాలు ఓట్లు ఎత్తనే మీరు ఎమ్మెల్యేలు గెలిచిల్లు, మీరు ఎంపీలు గెలిచిల్లు, మీరు ఎమ్మెల్సీలు గెలిచిల్లు, ఇవి గుర్తు పెట్టుకొని ప్రజలతోని మెదలాలని చెప్పి నేను పలు నాయకులకు సూచిస్తా ఉన్నాం. ఇలా ఖబర్దార్, ఇవాళ అగ్రవర్ణ నాయకులారా, బీసీ నాయకులను అవమానపరిచిన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులను అవమానపరిచిన ఊరుకునే లేదు, సహించలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా అదేవిధంగా ఉన్న మంత్రిత్వ శాఖలల్లో మళ్ళీ మేము వారు ఆర్ కృష్ణయ్య గారు రేవంత్ రెడ్డికి ఇచ్చిళ్ళు, మేమందరం కూడా లెటర్ రూపంగా ఇచ్చినాం. మళ్ళీ ఇంకో 3 ఆపింది, దాంట్లో కూడా ఆ ఉన్న ఇద్దరు కూడా బీసీలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ జర్నలిస్టుల విషయానికి వస్తే కూడా మరి ఎన్నికల ముందు ఏదైతే వారికి ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ హామీలు ఇవి అంటే ప్రజలను డైవర్ట్ చేయడానికి ఏదో ఒక రకంగా టాపిక్ డైవర్ట్ చేస్తూ ప్రజలు ఏదో కాలం గడుపుతా ఉన్నారు. రేషన్ బియ్యం కూడా 3 నెలలకు ఒకసారి తీసుకోవడం నిజంగా ఖండిస్తాను. ఇలా కూలీలు చేసుకుంటూ 3 నెలలకు ఒకసారి ఇస్తే ఎగబడతారు జనాలు, ఆ తంబు పడతలేదు. ప్రజలకు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని దాని మీద ఒకసారి మళ్ళీ పురాణించుకొని ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా కార్యాచరణ రూపొందించి ప్రజల వైపు ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. సర్పంచ్ ఎన్నికలు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సర్పంచ్ ఎన్నికలు 42% బీసీ రిజర్వేషన్ పెట్టిన తర్వాత మీరు ఎన్నికలకు సిద్ధం కావాలి, నోటిఫికేషన్ విడుదల చేయండి. అత్యధికంగా సీట్లు మున్సిపల్ ఎన్నికలు కానీ, హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు కానీ, రానున్న సర్పంచ్ ఎన్నికలు కానీ బీసీలకు పెద్దపీట వేసి బీసీల వైపు ప్రభుత్వం ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా అదేవిధంగా మరి తెలంగాణ బీసీ ప్రజా సంఘం 2 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో ఎన్నో ఉద్యమాలకు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కుమరయ్య అన్నారు. వరంగల్ నగరంలోని కే కన్వెన్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వం సంకల్ప సహకార కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ చేసిన కార్యక్రమాల ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అనేక రూపంలో సహాయ సహకారాలు అందిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా కేంద్రం వాటా చెప్పడం లేదని, దీంతో ప్రజల్లో బీజేపీపై కొంత వ్యతిరేకత వస్తుందని, అందుకని ప్రతి కార్యకర్త సైనికుడిలా మన ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా ప్రచారం నిర్వహించాలని, రానున్న ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలని కొమరయ్య అన్నారు. బ్యాంక్ రేట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏ పని చేయాలని లోన్ తీసుకోవాలంటే దాని ఇంట్రెస్ట్ కాస్ట్ బడ్డన్ అవుతుంది. ఇంట్రెస్ట్ కాస్ట్ తక్కువ ఉండి మన వాళ్ళందరూ కూడా టైంలో పే చేస్తుంది. ఇంతకుముందు ఎవరు కూడా లోన్ తీసుకొని పేమెంట్ రీపేమెంట్ ఉండకపోతుండే. కాబట్టి ఇప్పుడు పేద వాళ్ళు, బిజినెస్ వాళ్ళు, ప్రతి ఒక్కరు సంవత్సరాల మోడీ పాలనపై ఎగ్జిబిషన్ ప్రారంభమైనాక ప్రెస్ మీట్ కొనసాగుతుంది. ఇవన్నీ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సేవ, సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమం వైపు తీసుకెళ్తూ 11 సంవత్సరాల మోదీ గారి పాలన పైన ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు
కేంద్ర మంత్రి వర్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ కి వరంగల్ జిల్లాకి రాష్ట్ర పార్టీ నుండి ఈ ప్రెస్ మీట్ లో గెస్టులుగా ఇటీవల నమస్కారం. ఈ అంశం పైన భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లు, ఫోటో ఎగ్జిబిషన్స్ మరియు ఇంటలెక్చువల్ మీటింగ్స్ వీటికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కూడా నిన్నటి నుంచి ఈ కార్యక్రమాలను మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అతిథులుగా పెద్దలు టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గారు, వారితో పాటు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఉత్సవాల సందర్భంగా అయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫండ్స్ కానీ, డెవలప్మెంట్స్ కానీ, ఇన్స్ట్రక్షన్ కానీ, అది ఏ విధంగా మన గవర్నమెంట్ ఈ ఫండ్స్ ఇచ్చి మన స్టేట్ను డెవలప్ చేస్తుందో ఆ కార్యక్రమాలు, ఆ మానిటరీ బెనిఫిట్ లేకుంటే మన నేషనల్ డెవలప్మెంట్ మన అందరికీ ప్రజలకు తెలియజేయడం అనేది మెయిన్ ఉద్దేశం ఈ ప్రోగ్రాం. అయితే మనందరికీ ఈ కార్యక్రమాలు మీటింగ్స్ పెట్టి చెప్పలేకపోతున్నాం. అంటే స్టేట్ గవర్నమెంట్లో ఈ డెవలప్మెంట్స్ కన్నా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్, అంటే ప్రతి ఒక డిపార్ట్మెంట్ మీరు కిసాన్ తీసుకుంటే కిసాన్కు మనం ఏ విధంగా డైరెక్ట్ ఫండ్స్ రైతులకు ఏ విధంగా చేస్తామో వాళ్ళ రైతుల ఖాతాలో, తర్వాత మనం రైతులకు బీమా ఏ విధంగా రైతు బీమా బెనిఫిట్ చేస్తా ఉన్నాం. జనరల్ బీమా పబ్లిక్ అయితే ప్రజలకు అందరికీ మనం అకౌంట్ ఓపెన్ చేసి వరల్డ్ హిస్టరీలో మనం ప్రతి ఒక్క పౌరుడికి అకౌంట్ ఓపెన్ లేని వాళ్ళందరికీ ఒక 30 లక్షల అకౌంట్ ఓపెన్ చేసి ఏదైనా మన బెనిఫిట్ వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ వేసి వాళ్ళందరికీ ఫస్ట్ మనం 10 lakhs లోన్ ఫెసిలిటీ ఉంటాము. రీసెంట్గా దాన్ని 20 lakhs లోన్ తీసుకోవడానికి అవకాశం ఇచ్చాము. అంటే ప్రతి మీద పౌరుడికి 20 లక్షల క్రెడిట్ వితౌట్ ఎనీ సెక్యూరిటీ లేకుండా ఇవ్వడం అనేది ప్రపంచంలోనే ఇది మొదలేదు. అది ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఇచ్చినప్పుడు అప్ టు 40,000, 20,000, 50,000 ఆ విధంగా లోన్స్ ఇచ్చారు. దాన్ని అందరూ కూడా మిస్యూజ్ అయినాయి. అంటే ఒకప్పుడు రాజీవ్ గాంధీ గారు చెప్పారు ఏమన్నా, మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ మల్కాజ్గిరి జిల్లా పరిషత్ బాలుర మరియు బాలికల పాఠశాలలోని పిల్లలకు పుస్తకాలు మరియు యూనిఫామ్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ పిల్లలు తల్లిదండ్రులను, గురువులను గౌరవిస్తూ మంచి దారిలో నడవాలని, బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. మధ్యతరగతి వారు పుస్తకాలు, యూనిఫామ్ కొనడానికి ప్రైవేట్ స్కూళ్లలో ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వ పాఠశాలలో అన్ని సదుపాయాలు ఉచితంగా ఇస్తున్నారన్నారు. స్కూళ్లలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో హార్డ్ మిస్ సరస్వతి, హెడ్ మాస్టర్ వెంకటరమణ, ఇతర టీచర్లు పాల్గొన్నారు. పనులు చేస్తారు కదా, అవునా కదా, చేసి మరి సాయంత్రం కానీ వాళ్ళ మీకోసం వెయిట్ చేస్తుంటారు కదా. మరి అటువంటి తల్లిదండ్రులని బాగా చూసుకోవాలంటే మీరు చేయాల్సింది బాగా చదువుకోవాలి. అంటే బాగా చదువుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మొదలు పెట్టుకుందాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. भारत माता की, भारत माता की. भारत माता की, भारत माता की. శభాష్. చక్కగా ఇప్పుడు ఏ క్లాస్ అవుతున్నాం మీరు అందరూ? ఇప్పుడు 8th క్లాస్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 10th and 9th మేడం. ఓకే, ఇప్పుడు 5th నుంచి 8th క్లాస్ లోపల ఉన్న వాళ్ళు చేతులు ఎత్తన్నా? లాస్ట్ లైన్ అంతా 5th అంతా ప్రైమరీ స్కూల్లో ఉన్నారు, వాళ్ళు రాలేదు కదా మేడం. ఓకే, ఏం చేశారు హాలిడేస్లో మీరు అందరూ?
ఏం చేశారు? సమ్మర్ క్యాంప్కి వెళ్ళారా? ఏమేమి వెళ్ళారు సమ్మర్ క్యాంప్కి? పాటలు నేర్చుకున్నారా? పాడతావా? నిమిషాలు ఒక్క నిమిషం పాడు. ఒకటే ఎక్కువ వద్దు కానీ కొంచెం పాడవా? వీరములే శిలలై వెలసినది కొండ నీరస పుణ్యరాసులే నీరులైనది కొండ వేదములే శిలలై వెలసినది కొండ నీరస పుణ్యరాసులే నీరులైనది కొండ గాగలి బ్రహ్మాదిలో కనులకు సో అందరికీ నమస్తే. నేను శ్రవణ్, మల్కాజ్గిరి కార్పొరేటర్. ఈరోజు జిల్లా పరిషత్ బాలికల పాఠశాల మల్కాజ్గిరిలో బడిబాటలో భాగంగా పిల్లలకు పాఠ్యపుస్తకాలు లేకపోతే నోట్బుక్స్ మరి యూనిఫామ్స్ కూడా మరి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి సరస్వతి గారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చక్కగా పిల్లలందరూ కూడా పుస్తకాల పంపిణీ, యూనిఫామ్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి స్కూల్స్ తెరిచిన తర్వాత మరి అనేక మంది పేరెంట్స్ ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఫీజులు కట్టడానికి, బుక్కులు కొనడానికి, బ్యాగులు కొనడానికి. కానీ మన స్కూల్లో ఉచితంగా ఇస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పిల్లలకి ప్రోత్సాహాన్ని ఏదైతే ఉందో ఇది ప్రజలందరూ కూడా అందిపుచ్చుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి విశాలమైనటువంటి గ్రౌండ్స్ కూడా వేరే ఎక్కడ లేవు. యాక్చువల్లీ మా దగ్గర ఉన్నటువంటి విశాలమైన గ్రౌండ్స్ కూడా ఎక్కడా లేవు. పిల్లలందరూ కూడా చక్కగా పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని స్కూళ్ళకి పంపించాలని చెప్పి పిల్లలు కూడా ఈ అవకాశం ఏదైతే ఉందో, ఈ ప్రోత్సాహకం ఏదైతే ఉందో దీన్ని చక్కగా ఉపయోగించుకొని బాగా చదువుకోవాలని చెప్పి క్వాలిఫైడ్ టీచర్సు, బుక్స్, స్టాఫ్, మరి యూనిఫాము, గ్రౌండ్స్ అన్నీ ఉన్నటువంటి స్కూల్లో వీళ్ళందరూ కూడా రాణించాలని చెప్పి భవిష్యత్తులో పెద్ద స్థానాల్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉన్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. క్షణాల్లో నేల కూలిన వెంటనే భారీగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులను రక్షించేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం మృతదేహాల వెలికితీత దాదాపుగా పూర్తయిందని, DNA శాంపిల్ సేకరణ జరుగుతుందని అన్నారు. ఈ ఘోర ప్రమాదంపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపిస్తుందని వెల్లడించారు. दुर्घटनाग्रस्त हुई और कई पैसेंजर इसके अंदर हताहत होने की संभावनाएं हैं। इस घटना से पूरा देश क्षुब्ध है और पूरा देश एक साथ पूर्ण संवेदनाओं के साथ जो दुर्भाग्यपूर्ण हादसे में पैसेंजर हताहत हुए हैं, इनके परिजनों के साथ खड़ा है। सबसे पहले मैं भारत सरकार, गुजरात सरकार, भारत सरकार के प्रधानमंत्री जी और गुजरात सरकार की ओर से भी जो लोग हताहत हुए हैं इनके परिजनों के प्रति गहरी संवेदना व्यक्त करता हूं। 10 ही मिनटों में हादसे के भारत सरकार के पास सूचना पहुंची। तुरंत ही मैंने मुख्यमंत्री जी, यहाँ के गृह मंत्री, होम डिपार्टमेंट के कंट्रोल रूम, सिविल एविएशन डिपार्टमेंट, सिविल एविएशन मंत्री, सभी से संपर्क किया। प्रधानमंत्री जी का भी तुरंत ही फोन आ गया और भारत सरकार और गुजरात सरकार के सभी डिपार्टमेंट एक साथ होकर राहत और बचाव कार्य में लगे। इस विमान में
कुल मिलाकर 230 यात्री देश के और विदेश के और 12 क्रू मेंबर सवार थे। इसमें से एक यात्री का बचने का अच्छा समाचार मिला है, मैं उनको मिलकर आया हूं। मृत्यु का आंकड़ा तो डीएनए परीक्षण और यात्रियों की पहचान के बाद ही अथॉरिटी अधिकृत रूप से घोषित करेगी, मगर जो यात्री बचा है उसको मैं मिलकर आया हूं। घटना के तुरंत बाद गुजरात सरकार ने बहुत त्वरा से डिजास्टर मैनेजमेंट की सारी इकाइयों को अलर्ट करते हुए, चाहे हेल्थ डिपार्टमेंट हो, चाहे फायर ब्रिगेड हो, चाहे पुलिस विभाग हो, भारत सरकार की भी समय में डीएनए का परीक्षण पूरा करने के बाद परिवारजनों को अपना मृतदेह परिजन का मृतदेह सौंपने का काम करेंगे। उनके रहने की सुविधा, उनकी सांत्वना की सुविधा, जिनको मेडिकल प्रॉब्लम ट्रॉमा के कारण हुए इनकी मेडिकल की सुविधा, ये सारी व्यवस्था बहुत सुचारू रूप से हो चुकी है। अभी रिव्यू मीटिंग में सारी व्यवस्थाओं को हम सब मंत्रियों ने साथ में मिलकर देखा है। एविएशन डिपार्टमेंट ने अपनी जांच शुरू कर दी है और जांच तेजी से आगे बढ़े, इसके लिए भी एविएशन मंत्री जी ने सूचनाएं दी है। मैं फिर से एक बार राहत काम में जिन जिन एजेंसियों ने त्वरा के साथ बचाव और राहत का काम किया, वो सभी का धन्यवाद करना चाहता हूं। और फिर से एक बार जिन्होंने अपने परिजनों को गंवाया है, हताहत हुए हैं, वो सभी को मनपूर्वक संवेदनाएं व्यक्त करता हूं। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.